అంటే వారం క్రితం వర్షపాతం ఎంత నమోదైంది అని చెప్పి చూస్తే కోస్తా జిల్లాల్లో వర్షపాతం లోటు -23.1% లోతు. రాయలసీమ జిల్లాల్లో అయితే వర్షపాతం లోటు -50.3% లోటుతో ఇవాళ వర్షపాతం నమోదవుతా ఉంది. ఇంత దారుణంగా రైతన్నల పరిస్థితులు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారో తెలుసా? జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఓ రోజు బెంగళూరు వెళ్తానంటాడు, కుమారస్వామితో కాఫీ తాగుతాడు. కానీ పక్కనే అనంతపురం ఉంటుంది. ఆ అనంతపురంలో వెళ్ళి కరువు బారిన పడిన ఆ రైతన్నలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడు గారికి రాదు. మరుసటి రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విమానం ఎక్కుతాడు, జాతీయ రాజకీయాలంటూ చెన్నై వెళ్తాడు. చెన్నై వెళ్ళి ఏం చేస్తాడు? స్టాలిన్తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటాడు ఈ పెద్ద మనిషి. స్టాలిన్తో కలుస్తాడు, ఇడ్లీ సాంబార్ తింటాడు. కానీ ఆ చెన్నై పక్కనే తన సొంత జిల్లా చిత్తూరు ఉంది. ఆ చిత్తూరులో రైతులు అల్లాడుతూ ఉన్నారు అన్న ధ్యాస ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టదు. అంతటితో ఆగడు. విమానం ఎలాగూ ప్రభుత్వమే కదా ఖర్చులు భరించేది, ప్రైవేట్ విమానం ఎక్కినా కూడా నాకేంటి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాలు అంటాడు అని ఫ్లైట్ ఎక్కి కలకత్తాకు పోతాడు. సముద్రాలు దాటి కలకత్తాకు వెళ్ళి ఏం చేస్తాడు? మమతా బెనర్జీతో చికెన్ తింటాడు ఈ పెద్ద మనిషి. మమతా బెనర్జీతో చికెన్ తింటావు, బాగానే ఉండయ్యా, కానీ రైతుల కష్టాలు మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా పట్టదు. ఈయన గారు వచ్చాక, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పంటల విస్తీర్ణం పరిస్థితి ఒక్కసారి చూస్తే, పంటలు పండిన దిగుబడి పరిస్థితి ఒక్కసారి గమనిస్తే గుండె తరుక్కుపోతుంది. ఒకసారి 2008-9కి సంబంధించిన లెక్కలు చూస్తే, నాన్నగారి చివరి సంవత్సరంలో 2008-9లో నాన్నగారి హయాంలో 10 సంవత్సరాల కిందట లెక్కలు చూస్తే, నాన్నగారి హయాంలో అప్పట్లో పంటల విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తే 2017-18 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది అక్షరాల పడిపోయి 40 లక్షల హెక్టార్లకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దిగుబడి చూస్తే అప్పట్లో నాన్నగారి హయాంలో 2008-9 అంటే 10 సంవత్సరాల కిందట పంటల దిగుబడి అక్షరాల 166 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండితే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10 సంవత్సరాల తర్వాత 2017-18 వచ్చేసరికి 157 లక్షల టన్నులకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.